గిరిజనుల యొక్క చట్టాలని హరించే విధంగా ప్రధానంగా 2 ఇష్యూస్ మీద ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. మొదటిది జీవో నెంబర్ 3, 100% ఉపాధ్యాయ ఉద్యోగాల అవకాశాలు ఏదైతే ఉన్నాయో 100కి 100% గిరిజనులకి, స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకి కేటాయించాలని చెప్తున్నటువంటి జీవోని 2020లో సుప్రీంకోర్టు రద్దు చేస్తే దాన్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రాజకీయంగా వాడుకొని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆ జీవో రద్దయింది, పార్టీ రద్దు చేసింది. అనేక సందర్భాల్లో క్యాంపెయినింగ్ లో మేము అధికారంలోకి వస్తే గిరిజనులకి మళ్ళీ న్యాయం చేస్తాము, జీవోని పునరుద్ధరిస్తాము, లేదా ప్రత్యామ్నాయ జీవో తీసుకొచ్చి న్యాయం చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు గిరిజన ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈరోజు అధికారం చేపట్టారు, 164 సీట్లు, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. కూటమిగా వచ్చినటువంటి 3 పార్టీలు ఉపన్యాసాలతో ఉదరగొట్టి గిరిజనులను మభ్య పెట్టడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చి నెలలోనే జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాము, లేకపోతే ప్రత్యామ్నాయ జీవోని తీసుకొచ్చి న్యాయం చేస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఇంకా ఈ రోజు కూడా సాకులు చెప్తూనే కాలం గడిపేస్తా ఉన్నారు. దీని మీద మేము స్టడీ చేస్తున్నాము, సైంటిఫిక్ గా దీనికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, మళ్ళీ ఇబ్బంది వాటిల్లకుండా పటిష్టంగా దీన్ని అమలు చేసేదానికి మేము చర్యలు చేపడుతున్నామని కాలయాపన చేసే పరిస్థితి ఈ రోజుకి కూటమి ప్రభుత్వంలో ఉంది. ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు 275 జీవో మేమే తీసుకొచ్చాము, జీవో నెంబర్ 3 మేమే తీసుకొచ్చామని. ధైర్యంగా చెప్పండి జీవో నెంబర్ 97 కూడా మీరే తీసుకొచ్చారని. జీవో నెంబర్ 97 గిరిజనుల యొక్క బ్రతుకులే ప్రశ్నార్థకంగా మార్చి ఒక భయంకరమైనటువంటి జీవో, బాక్సైట్ తవ్వకాలు జరిపేది. ఆ 97 జీవో కూడా మీరే తీసుకొచ్చారనే ధైర్యం, సాహసం మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? అదేవిధంగా ఈ రోజు మరొక అంశం 1/70 యాక్ట్ ని కూడా సవరించాలని చెప్పేసి కొంతమంది గిరిజనేతరులందరూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ రోజు ఒక రక్షణ కవచంగా ఉన్నటువంటి ఆ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. 1700 మంది గిరిజనేతరులు వేస్తే ఈ రోజు కూడా కనీసం ఏ రకమైనటువంటి స్పందన కూడా ఈ రోజు ప్రభుత్వం నుంచి లేదు.